నమస్కారం. బంగారు భవిష్యత్ కోసం విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు హితవు పలికారు. తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి ఆదేశాల మేరకు న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు వినియోగించడం వల్ల జీవితం గందరగోళం అవుతుందని చెప్పారు. ఈ ప్రమాదంపై అవగాహన పెంచుకుని ఉత్తమ పౌరులుగా గుర్తింపు పొందాలని ఆయన సలహా ఇచ్చారు. శ్రీమతి బి సత్యవతి గారి ఆదేశాల మేరకు ఈరోజు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ న్యాయ సేవా సంస్థ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఎస్ఐ రైటింగ్ ఈ పిల్లల్లోకి చట్టాల మీద అవగాహన కలగడానికి, వాళ్ళకు ఉన్నటువంటి సమాజం మీద అవగాహన కల్పించడానికి, అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అలాగే డ్రగ్ అబ్యూజు, చైల్డ్ మ్యారేజెస్, ఇటువంటి వాటి మీద అన్ని ఒక అవగాహన కల్పించడానికి, అలాగే ర్యాగింగ్, ఈవ్టీజింగ్, మానవ అక్రమ రవాణా, అలాగే ఉచిత న్యాయ సహాయం, వీటన్నిటి మీద ఒక అవగాహన కల్పించడానికి ఎస్ఐ కాంపిటీషన్ రైటింగ్ పెట్టడం జరిగింది. ఇందులో పిల్లలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోట వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మరో న్యాయవాది ఏ అజయ్ కుమార్ కూడా మాట్లాడి అవగాహన కలిగించారు. దీనికి ముందు బాల్య వివాహాల నిరోధక చట్టం, ఈవ్టీజింగ్, మానవ అక్రమ రవాణా చట్టాలు అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులు పాల్గొని తమ విజ్ఞానాన్ని ప్రదర్శించగా ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. జనవరి 1వ తేదీ బుధవారం నూతన సంవత్సరం వేడుకలు కావడంతో ఒకరోజు ముందుగానే డిసెంబర్ 31వ తేదీన జనవరి నెల పింఛన్లు పంపిణీ చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా 34,840 మంది లబ్ధిదారులకు 15,29,00,000 రూపాయలు పంపిణీ జరిగింది. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పలువురికి పెన్షన్ డబ్బులు అందజేశారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ చేయలేమని గత వైకాపా ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. పట్టణంలోని 26, 31 వార్డులతో పాటు రూరల్ మండలంలోని దండగర్ల, ఉప్పరగూడెం, అప్పారావుపేట గ్రామాలలో ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు, కొండపల్లి నగేష్, టీడీపీ నాయకులు పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. దీర్ఘకాలంగా ఉన్న విద్యుత్ లో వోల్టేజ్తో పాటు వీధి దీపాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం నిర్వహించిన నర్సాపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాగా మండలంలోని కొండవీటి కొడప గ్రామంలో సైఫర్ నిర్మాణానికి నిధులు కేటాయించినప్పటికీ పనులలో ఎందుకు జాప్యం జరుగుతుందని రవీంద్రనాథ్ అధికారులను ప్రశ్నించారు. రైతులతో మాట్లాడి సర్పంచుల సహకారంతో లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఎమ్మెల్సీ అన్నారు. ఇంకా ఇక్కడి నుంచి కూడా అందరూ సర్పంచులు రావాలి, ప్రతి మీటింగ్కి అందరూ సర్పంచులు వచ్చి ఆ ఇష్యూస్ అని ఇక్కడ చెప్పడం చాలా మంచిది. ఆ విధంగా మనం ఏదైతే ఈ స్ఫూర్తి ఉందో మండల స్ఫూర్తి దాన్ని సక్సెస్ చేస్తున్న అవుతాం. మరి ఈరోజు ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా లోపాలు ఎక్కువ కనపడుతున్నాయి. అధికారులకి సర్పంచులకి సమన్వయం బాగా తక్కువగా ఉంది. మరి ప్రతి అధికారి కూడా సర్పంచ్ ఫోన్ నెంబరు ప్రతి అధికారి దగ్గర ఉండాలి. అంగన్వాడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు, మీకు మన సర్పంచ్ ఫోన్ నెంబర్ దగ్గర ఉన్నాయా? అందరినీ ఆ ఫోన్ ఉంటే ఒక్క వాట్సాప్లో మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో, ఏ పథకాలు ఉన్నాయో, మన బాల్య వివాహాల కోసం ఏదైతే ఉందో అది మీరు రాష్ట్రాలు పంపిస్తే రీచ్ అవుతుంది. అలా ప్రతి అధికారి కూడా మీ ఒక స్కీమ్స్, మీ ఆలోచనలు ఏ ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారు అవన్నీ కూడా నేరుగా సర్పంచ్కి వెళ్ళాలి. సర్పంచ్కి వెళితేనే ఆ సర్పంచ్ సక్సెస్ఫుల్ చేయగలుగుతారు. మరి సోలార్ రూఫ్ టాప్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీము 70% సబ్సిడీ ఇస్తుంది, దాన్ని మనం ఉపయోగించుకోలేకపోయామే. మరి చాలా మందికి తెలుసుంటే వాళ్ళు ఉపయోగించుకునేవారు, వారికి ఒక ఆదాయం వచ్చేది, ఇన్కమ్ వచ్చేది. అంటే పూర్తి అవగాహన లేకపోవడం మూలంగా ఇలాంటి విషయాలన్నీ కూడా పూర్తిగా అవగాహనలోకి రావాలి.
అవగాహన వచ్చేలాగా మీరు అందరూ అధికారులు పూర్తిగా కృషి చేయవలసిందిగా నేను కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి మీద కూడా ఎక్కువ మన ఫిర్యాదులు ఉన్నాయి. వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటే మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా కొట్టిపాటి రవికుమార్ గారు ఎలక్ట్రికల్ మినిస్టర్ మన జిల్లా మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. మండల పరిషత్ అధ్యక్షులు మైలాబొత్తుల సోని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయక్, జెడ్పీటీసీ బొక్క రాధాకృష్ణ, వైస్ ఎంపీపీ ఉంగరాల రమేష్ నాయుడు, ఎంపీడీఓ జీవీఎస్ రామకృష్ణరాజు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. అనంతరం వంక రవీంద్రనాథ్ను వీరు సన్మానించి అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్లను అందజేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజరం మండలం పసలపూడి గ్రామంలో మంగళవారం ఆయన గడప గడపకు వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సామాజిక భద్రతా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ 1వ తేదీ ఆదివారం సెలవు దినం అయితే అంతకు ముందు రోజే పెన్షన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,36,927 మంది లబ్ధిదారులకు సుమారు 102 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఖజానాలో చిల్లిగవ్వ లేకపోయినా గత ప్రభుత్వం మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసి దోచుకుని వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఆర్థిక భారం పెద్దగా ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేయాలని, దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ని 3,000 నుంచి 6,000కు పెంచాలని, మంచం దిగనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి 15,000 వరకు ఇవ్వాలని, ఇలాంటి ఆలోచనలతోటి ఆర్థిక పెనుభారం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమం ఇది. అందుకే ఇవాళ మేము ఇప్పుడు పెన్షన్లు పంపిణీ చేస్తున్నప్పుడు చాలామందిని అడిగితే వారందరూ చెప్తున్నారు ఉదయానికే మాకు వచ్చేసినాయండి, ప్రతి నెల కూడా ఉదయం వచ్చేస్తున్నారు. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రతిసారి మరుసటి రోజు 1వ తారీఖు ఆదివారం అయితే ముందు రోజు ఇచ్చేయమని, రేపు జనవరి 1 అందరూ వివిధ కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి ముందు రోజు ఇచ్చేయమని, ఇలాగా ముందు చూపుతోటి ప్రజల యొక్క ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి నిర్ణయాలు ప్రజలందరిలోనూ సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. 1వ తారీఖు ఇచ్చేది 2వ తారీఖు ఇచ్చే పరిస్థితి కాకుండా ముందు రోజు ఇచ్చేసి వాళ్ళని ఆనందంగా ఉంచాలనేటువంటి మాటని మన ప్రభుత్వం చేపడతా ఉంది. అదే ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఎం సందీప్, ఇన్ఛార్జి ఎంఆర్ఓ ఏ కనకదుర్గ, ఎంపీడీఓ వివి రామారావు, కూటమి నేతలు బూరుగుపల్లి శ్రీనివాసరావు, బొలుసు వెంకటరత్నములు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మామిడి కుదురు మండలం లూటుకుర్రు జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ను ఈ గ్రామ సర్పంచి పి గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల రామసత్యనారాయణ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థులు సృజనాత్మకతను పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నామన వెంకటేశ్వరరావు, వార్డు సభ్యులు బోనం సత్యనారాయణమూర్తి, విల్ల సుబ్బారావు, హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు గాడేపల్లి నాగప్రసాద్, ఎస్ఎంసీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లాల దొంగల ముఠాను ఏలూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 1,62,00,000 రూపాయలు విలువ కలిగిన బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. గత 3 సంవత్సరాలుగా ఏలూరుతో పాటుగా చుట్టుపక్కల జిల్లాల్లో కూడా ఒక ముఠా సంచరిస్తూ తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతోందన్నారు. వీటిపై తమకు పలు ఫిర్యాదులు అందాయని చెప్పారు. దీంతో ఈ దొంగతనాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటూనే ఈ నేరాలకు పాల్పడిన 3 వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి, భీమవరంలో ప్రకటించిన కలెక్టర్ నాగరాణి. పోలీసు యంత్రాంగం సమిష్టి కృషి వల్లే పశ్చిమ గోదావరి జిల్లాలో తగ్గిన నేరాలు, భీమవరంలో ప్రశంసించిన జిల్లా ఎస్పీ నయీం అస్మి. తణుకులో ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి, ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు.
నూతన సంవత్సర వేడుకల్లో అదుపు తప్పిన యువతపై కేసులు తప్పవు హెచ్చరించిన తణుకు టౌన్ సీఐ కొండయ్య. తణుకు అన్నపూర్ణ అపార్ట్మెంట్ ముందు ముగ్గులు వేసి ధనుర్మాస ప్రాధాన్యతలు చాటిన మహిళలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 34,840 మంది లబ్ధిదారులకు 15,29,00,000 పెన్షన్లు పంపిణీ చేసిన సచివాలయ ఉద్యోగులు ప్రశంసించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. విద్యుత్లో వోల్టేజ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. నరసాపురం మండల పరిషత్ సభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. పాల్గొన్న ఎమ్మెల్యే బొమ్మిడి. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచి అమలు చేసిన కూటమి ప్రభుత్వం. ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి కందుల. మామిడికుదురు మండలం లూటుకూరు జడ్పీ హైస్కూల్లో ఆరంభమైన మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్. హాజరైన వివిధ పాఠశాలల విద్యార్థులు. అంతర్జిల్లాల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన ఏలూరు జిల్లా పోలీసులు. స్వాధీనం చేసుకున్న విలువైన బంగారం, వెండి వస్తువులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.